హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా బ్లాగ్స్ అండ్ టాక్స్. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పాను. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవాలి. ఈ రోజు వచ్చేసి నేను ఒక మంచి హెయిర్ స్పా అనొచ్చు అండ్ హెయిర్ మాస్క్ కూడా అనొచ్చు అండి. ఇది అంత బాగుంటుంది. ఈ హెయిర్ మాస్క్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ప్రోటీన్ అండి. ఈ హెయిర్ మాస్క్ ఒక మంచి ప్రోటీన్ మాస్క్ ఇది. ఎందుకంటే దీంట్లో మనం ఎగ్ వేసాము. నార్మల్గా నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ వేసుకోండి, లేదు అని అంటే నార్మల్ వెజిటేరియన్ వాళ్ళ ఇంట్లో మనకి ఎగ్స్ అవైలబుల్గా ఉండవు కాబట్టి అలాంటి వాళ్ళు బనానా స్మాష్ చేసుకోండి. దీంట్లో 1 స్పూన్ మనం క్యాస్టర్ ఆయిల్ వేసుకున్నాం. అలానే మనం మన హెయిర్ ఎంత వాల్యూమ్ ఉందనే దాన్ని బట్టి అవిసె గింజల జెల్ వేసుకున్నాము. అంటే ఫ్లాక్ సీడ్స్ జెల్ అండి. ఫ్లాక్ సీడ్స్ జెల్ ఎలా చేసుకోవాలి, అసలు ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంటి అన్నది చూపించేస్తాను. వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో 1 గ్లాస్ మనం వాటర్ పోసుకున్నామండి. నీళ్ళు వేసుకున్నాక దాంట్లో 1 స్పూన్ మనం వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ వేసుకుందాం, అవిసె గింజలు. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. పైకి పొంగులాగా వచ్చింది అంటే జెల్ అనేది ఫామ్ అయిపోయినట్టే. అది స్టీవ్ చేసుకోవాలండి ఫ్లాక్ సీడ్స్ని. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో 1 ఎగ్ వేసుకోవాలి. వేసుకొని దాంట్లో 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ వేసుకోవాలండి. క్యాస్టర్ ఆయిల్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మీ హెయిర్ తగ్గట్టుగా ఎక్కువ లెంత్ వాల్యూమ్ ఉంటే దానికి తగ్గట్టుగా ఫ్లాక్ సీడ్స్ అన్నది జెల్ వేసుకుంటూ ఉండండి. ఉండిపోయినా కూడా పర్లేదు. తర్వాత ఆ జెల్ని తీసుకొని మీ ఫేస్కి స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. చూసారు కదా, ఇలా వేసుకుంటే ఇంతే. మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకుంటే ఇదే అండి హెయిర్ మాస్క్ రెడీ అయిపోయినట్టే. ఎలా చేశాను ఏంటి అన్నది చూసేసారు కదా. సో ఇప్పుడు మనము హెయిర్కి అయితే అప్లై చేసేసుకున్నాం. ఈ హెయిర్ మాస్క్ 40 మినిట్స్ ఉంచాలండి మినిమం. హెయిర్ మాస్క్ చాలా బాగుంటుంది. దీనివల్ల షైనీ ఉంటుంది అండ్ డాండ్రఫ్ పోతుంది. ఫ్లాక్ సీడ్స్ అంటేనే చాలా మంచిదండి. మంచి ప్రోటీన్ వస్తుంది మన హెయిర్కి మనకి. అండ్ ఇది మెయిన్గా ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అని అంటే, దివాళీ ముందుగా దివాళీ రోజు క్రాకర్స్లో ఉన్న అంత కెమికల్స్ కూడా మన హెయిర్ మీద ఉండడం వల్ల అది మన హెయిర్ని డ్యామేజ్ చేస్తుంది. సో ముందుగా మనకి ఇలాంటి హెయిర్ మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ దివాళీ కూడా ఈ హెయిర్ మాస్క్ అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది అండ్ మంచి రిజల్ట్ వస్తుంది. మన హెయిర్కి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోటీన్ కాబట్టి ఈ హెయిర్ మాస్క్ అనేది అప్లై చేసేద్దాం. సో ముందు రోజు నైట్ నేనైతే ఆయిల్ అప్లై చేసేసానండి. సో హెయిర్ మాస్క్ అప్లై చేసేసాను అండ్ చూపించేసాను కదా ఏ కన్సిస్టెన్సీలో అప్లై చేసేద్దాము. దీనివల్ల హెయిర్ చాలా సిల్కీగా అవుతుంది అండ్ షైనీ కూడా వస్తుంది. డాండ్రఫ్ పోయి మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ మంచి ప్రోటీన్ అండి, అది మాత్రం మర్చిపోదు.
సో చూసారు కదా, నేనైతే కంప్లీట్గా హెయిర్ మాస్క్ అనేది అప్లై చేస్తాను. అప్లై చేశాక ఖచ్చితంగా 40 మినిట్స్ అయితే ఉండాలి. మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఉండాలంటే అది మీ ఇష్టం. 40 మినిట్స్ 1 అవర్ అనేసి. సో హెడ్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ మాస్క్ అనేది ఎలా ఉంది అన్నది మీకు నేను చూపిస్తాను. ఖచ్చితంగా దివాళీ ముందు అయితే ఇది ట్రై చేయండి. దివాళీ రోజు మీ హెయిర్ని మీరు కాపాడుకోండి. వెల్కమ్ బ్యాక్ అండి. సో హెయిర్ని అయితే చూసేసారు కదా ఎంత బాగుందో. ఒక మంచి స్ట్రాంగ్నెస్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో దివాళీ ముందు నా హెయిర్ని అయితే నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఒక రెమెడీ యూజ్ చేశాను. సో ఈ రెమెడీ నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అని చెప్పేసేయండి.